వైజాగ్ బీచ్ లో జలకన్యలున్నట్టు మీకు తెలుసా? హే గైస్, వన్ డే పాస్ తీసుకుని మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేశారా? ఈ వన్ డే పాస్ తీసుకోవాలి అంటే బస్ కండక్టర్ దగ్గరికి వెళ్ళేసి మన పేరు ఏజ్ చెప్పేసి ఒక 100 రూపీస్ ఇచ్చేస్తే మన బస్ పాస్ రెడీ. ఇదే మన పాస్ అనమాట. గర్ల్స్ కి బెటర్, ఎందుకంటే వాళ్ళకి ఆధార్ కార్డు ఉంటే సరిపోద్ది. చాలా రోజుల తర్వాత ఇలా ట్రావెల్ చేస్తానని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు మనం ఏ బస్ ఎక్కినా ఫ్రీ కాబట్టి, మా బ్రోది నాది 2 ఉన్నాయి కాబట్టి సపరేట్ చేశాను. ఈ పాస్ ని తీసినంత ఈజీగా టైం అయిపోద్దని అస్సలు అనుకోలేదు. బస్ ఎక్కిన 2 నిమిషాలకే ఈ కలెక్టర్ ఆఫీస్, తర్వాత బీచ్, దాని పక్కన నోవా హోటల్. చెప్పుకోవడానికి భలేగా ఉంది కదా. టార్గెట్ కి రీచ్ అయిపోయింది కాబట్టి బస్ దిగేసాము. అలా బీచ్ లో అడుగు పెట్టామో లేదో ఇక్కడ వీడియో తీయలేదు కానీ బీచ్ లో ఫోటోలు తీసే కెమెరామెన్ దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశాక అలా పక్కన కూర్చున్న 2 నిమిషాలకి ఈ బస్ లో వెళ్తున్న పాపలను చూడండి ఎలా చెప్తాను. మీలో సింగం మూవీ ఎంత మంది చూసారో చెప్పండి. ఎందుకంటే ఆ మూవీలో ఉన్న పోలీస్ స్టేషన్ ఇదే. చూడడానికి భలే ఉన్నాడు కదా బ్రో. మన స్టేట్ మొత్తంలో ఏదైనా పెద్ద కాంప్లెక్స్ ఉంది అంటే అది వైజాగ్ కాంప్లెక్స్. తర్వాత మీకు ఇంకోటి చూపించాలి. ఈ కాంప్లెక్స్ పక్కన ఉన్న ఈ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ మీలో ఎంతమంది తెలుసో చెప్పండి. దీంట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తూ తర్వాత వాళ్ళే ప్లేస్మెంట్ కూడా దగ్గరుండి తీసుకొస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేసుకోండి.